శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఈయన గురించి వినని వారు తెలియని వారు అసలు ఉండరు. ఈయన పేరు వినంగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది ఈయన రాసిన కాలజ్ఞానం. బ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో సుమారు 14,000 ప్రిడిక్షన్స్ చేశారు. బ్రహ్మం గారు చెప్పిన దానిలో చాలా వరకు జరిగాయి. కొంతమంది బ్రహ్మం గారి కాలజ్ఞానం నిజమని బలంగా నమ్మితే, మరి కొంతమంది ఈ కాలజ్ఞానం అంతా మూఢనమ్మకమని బలంగా వ్యతిరేకించేవారు కూడా ఉన్నారు. అసలు ఈ కాలజ్ఞానంలో బ్రహ్మం గారు చెప్పినవి ఎన్ని జరిగాయి, అసలు ఈ కాలజ్ఞానం నిజమా కాదా అని ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఈ వీడియో చివరి వరకు చూసిన తర్వాత మీరు కాలజ్ఞానంని నమ్ముతారో లేదో కమెంట్స్ లో చెప్పండి. బ్రహ్మం గారు పరిపూర్ణయ్యాచార్య మరియు ప్రకృతాములకి సరస్వతి నది ఒడ్డున బ్రహ్మాండపురి అనే విలేజ్ లో 1608వ సంవత్సరంలో జన్మించారు. అయితే బ్రహ్మం గారు పుట్టిన తర్వాత ఈయన తల్లిదండ్రులు కాశీలో ఉన్న ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమానికి దత్తత ఇచ్చారు. బ్రహ్మం గారు కొన్ని రోజులు ఆ ఆశ్రమంలోనే పెరిగారు. అప్పుడు కర్ణాటకకి చెందిన వీరభోగయాచార్య మరియు అతని భార్య కాశీకి యాత్రకు వెళ్లారు. అదే సమయంలో వీళ్ళిద్దరూ ఆత్రేయ మహాముని యొక్క ఆశ్రమానికి కూడా వచ్చారు. అప్పుడే వీరభోగయాచార్య అతని భార్య బ్రహ్మం గారిని చూసి దత్తత తీసుకున్నారు. కర్ణాటకలో చెక్బల్పూర్ అనే గ్రామానికి బ్రహ్మం గారిని తీసుకువచ్చారు. అయితే బ్రహ్మం గారికి వయసు వచ్చేంత వరకు అక్కడే పెరిగారు. అయితే తన చిన్న వయసులోనే బ్రహ్మం గారి యొక్క తండ్రి చనిపోయారు. ఆ తర్వాత బ్రహ్మం గారు ఒక నిర్ణయానికి వచ్చారు. అదే తన స్పిరిచువల్ జర్నీని మొదలు పెట్టడం. దానికోసమే బ్రహ్మం గారు దేశ పర్యటన చేయాలనుకున్నారు. దీని గురించి తన తల్లికి చెప్పగా అందరి తల్లుల్లాగానే తన తల్లి కూడా వద్దని చెప్పింది. అయినా సరే నువ్వు ఎప్పుడు పిలిస్తే అప్పుడు నీ ముందు ఉంటా అమ్మా అని చెప్పి తన తల్లికి కాలజ్ఞానం బోధించి అక్కడ నుంచి స్పిరిచువల్ జర్నీని స్టార్ట్ చేశారు. ఈ ప్రక్రియలోనే బ్రహ్మం గారు తన తల్లికి అచ్చమామ్మకి, అచ్చమామ్మ అంటే ఎవరో మీకు వీడియో ముందుకు వెళ్లే కొద్దీ తెలుస్తుంది, నిజాం నవాబులకి, తన భార్య గోవిందమ్మకి, తన కొడుకు గోవిందరాజుకి, శిష్యుడు సిద్ధయ్యకి కాలజ్ఞానం బోధన చేశారు. వీళ్ళందరికీ చేసిన బోధన మీకు సులువుగా అర్థమయ్యే విధంగా చెప్తాను. ఫస్ట్ మనం బ్రహ్మం గారి కాలజ్ఞానంలో జరిగినవి ఏంటో చూద్దాము. మొదటిది ఒక అంబ అంటే ఒక ఆడ అమ్మే 16 సంవత్సరాలకు రాజ్యం ఏలుతుంది అని చెప్పారు. బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఇందిరాగాంధీ గారు 15 సంవత్సరాల 300 రోజులు అంటే 5 రోజులు తక్కువ 16 సంవత్సరాలు ఇండియాని చాలా బలంగా పాలించారు. రెండవది శ్వేతాముఖం వాళ్ళు భారతదేశాన్ని పాలిస్తారని రాశారు. శ్వేతాముఖం అంటే తెల్ల ముఖం అని అర్థం. అంటే బ్రిటిష్ వాళ్ళు. వీళ్ళు మన దేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించారు. మూడవది తెర మీద బొమ్మలు గెడలెక్కుతాయి, రంగులు చూసి ప్రజలు మోసపోతారు. దీనికి అర్థం ఏంటంటే యాక్టర్స్ పొలిటీషియన్స్ అవుతారు అని. బ్రహ్మం గారు చెప్పినట్లుగానే ఎన్టీఆర్ గారు, ఎంజీఆర్ గారు పాలిటిక్స్ లోకి వచ్చి రాజ్యాన్ని ఏలారు. నాలుగవది శనిగ్రహం మిథున రాశికి వచ్చినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోతారు. 1913, 1943, 1973 అలాగే 2003 ఈ సంవత్సరాలలోనే శనిగ్రహం మిథున రాశిలోకి వచ్చింది. 1913లో అప్పుడప్పుడే దేశాల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఈ గొడవల వల్లే మొదటి ప్రపంచ యుద్ధానికి దారి తీసింది. ఈ యుద్ధం వల్లే 3.5 కోట్ల మంది చనిపోయారు. 1943లో కూడా దేశాల మధ్య జరిగిన గొడవల వల్ల రెండవ ప్రపంచ యుద్ధానికి కారణమైంది. దీనిలో ఏకంగా 7 కోట్ల మంది చనిపోయారు. 1973 మరియు 1975లో చైనా యొక్క డ్యాం కూలిపోవడం వల్ల 2 లక్షల మంది చనిపోయారు. తరువాత 2003లో ఇరాక్ లో యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో 2 లక్షల మంది చనిపోయారు. ఇక ఐదవ విషయానికి వస్తే గట్టివాడు అయిన పుట్టివాడు ఒకడు భారతదేశాన్ని పాలిస్తారు అంటే లాల్ బహదూర్ శాస్త్రి గారు అని అర్థం. లాల్ బహదూర్ శాస్త్రి గారు చూడడానికి చిన్నగా ఉన్నప్పటికీ దేశాన్ని మాత్రం చాలా బాగా పరిపాలించారు. ఆరవది పక్షి వాహనాలు కూలి ప్రజలు చనిపోతారని. దీనికి అర్థం ఏరోప్లేన్స్ కూలి మనుషులు చనిపోతారు అని. మనం చాలా ఏరోప్లేన్ యాక్సిడెంట్ ని చూసి ఉంటాము. రీసెంట్ గా అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ ని కూడా చూసాము. ఏడవది నీటితో విద్యుత్తుని వెలిగిస్తారు అంటే ప్రెజెంట్ మనం నీటిని ఉపయోగించి విద్యుత్తుని సృష్టిస్తున్నాము కదా అదే. ఎనిమిదవది ఎద్దులు లేకుండా బళ్ళు నడుస్తాయి అంటే మనం ప్రెజెంట్ యూస్ చేస్తున్న కార్స్, బైక్స్ వంటివి. తొమ్మిదవది హైదరాబాద్ లో తురకలు మరియు హిందువులు ఒకరినొకరు నరుక్కుని చనిపోతారు. ఆల్రెడీ ఆపరేషన్ పోలో అప్పుడు ఇలాంటివి కొన్ని సమస్యలు జరిగాయి. 10వది పాపులేషన్ విచ్చలవిడిగా పెరిగిపోతుంది. మనం ఆల్రెడీ చూస్తున్నాము పాపులేషన్ ఎంత పెరుగుతుందో అని. 11వది విచిత్రమైన యంత్రాలు వస్తాయి కానీ చావు పుట్టుకలను మాత్రం ఎవరు కనిపెట్టలేరు. ఇప్పటి వరకు మనం ఎన్నో అడ్వాన్స్డ్ మిషన్స్ ని, రోబోట్స్ ని కనుక్కున్నాము కానీ చావు పుట్టుకని ఎవరు మిషన్ ని యూజ్ చేసి మార్చలేకపోయారు. 12వది రాజరిక రాజుల పాలన ముగిసి ప్రభుత్వ పాలన వస్తుందని రాశారు. దీని గురించి నేను చెప్పాల్సిన పని లేదు. దీనిని మనం నిత్యం చూస్తున్నాము. ఇప్పుడు బ్రహ్మం గారు ఒక్కొక్కరికి చెప్పిన కాలజ్ఞానం గురించి చూద్దాము. ముందుగా బ్రహ్మం గారు తన తల్లికి చెప్పిన కాలజ్ఞానం గురించి చూద్దాము. బ్రహ్మం గారు తన జన్మ రహస్యాన్ని తల్లికి చెప్పి అనుబంధాలు ముఖానికి ఆటంకం అని చెప్పి మానవ శరీరం ఆకాశం, గాలి, అగ్ని,
పృథ్వీ, నీరు వీటితో తయారయ్యిందని చెప్పి ఈ ప్రకృతితోనే కన్ను, నోరు, చెవి, కళ్ళు, చర్మం అనే జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి. వీటి వల్లే మనకి అహంకారం వస్తుంది. ఎవరైతే వీటిని అదుపులో పెట్టుకుంటారో, ఎవరైతే పరమాత్మకి జ్ఞానం చేస్తారో వాళ్ళకి మాత్రమే మోక్షం లభిస్తుంది అని చెప్పారు. ఇవి చెప్పి బ్రహ్మంగారు దేశ పర్యటనకి బయలుదేరారు. అక్కడే బ్రహ్మంగారికి అచ్చమాంబ కలుస్తుంది. ముందుగా అచ్చమాంబ అంటే ఎవరు? బ్రహ్మంగారు తల్లికి కాలజ్ఞానం బోధించాక అక్కడ నుంచి బయలుదేరి ఆంధ్రప్రదేశ్ లోని బనగాంపల్లికి వచ్చారు. మధ్యాహ్నమంతా చాలా తిరిగి ఒక ఇంటి అరుగు మీద అలా పడుకుని పోయారు. ఆ ఇంటి యజమానియే అచ్చమాంబ. ఆమె పొద్దున్నే బ్రహ్మంగారిని లేపి మాట్లాడింది. అప్పుడు బ్రహ్మంగారు ఏమైనా పని ఉంటే ఇవ్వమని అచ్చమాంబని అడగక అప్పుడు అచ్చమాంబ ఆవులని కాసే పని ఇచ్చింది. అయితే బ్రహ్మంగారు రావులకొండ అనే ప్లేస్ కి వెళ్లి ఆవులు మేసే టైంలోనే బ్రహ్మంగారు అక్కడే ఒక గుహలో కూర్చుని కాలజ్ఞానం రాయడం మొదలు పెట్టారు. అయితే ఆవులు ఎటూ పోకుండా తన మంత్రశక్తితో ఒక వలయంని ఏర్పాటు చేసి అవి ఆ వలయం దాటకుండా అందులోనే మేసేలాగా చేశారు. అయితే ఒక రోజు అచ్చమాంబ బ్రహ్మంగారిని అనుసరిస్తూ వెళ్ళింది. అప్పుడే బ్రహ్మంగారు ఏదో ఏకాగ్రతతో రాయడం చూస్తుంది. ఆమె అక్కడ తింటున్న ఆవుల యొక్క ప్రవర్తనను చూసి తను ఒక సాధారణ మనిషి కాదు, ఒక జ్ఞాని అని అర్థం చేసుకుని ఆమె బ్రహ్మంగారి దగ్గరికి వెళ్లి ఇన్ని రోజులు మీరు ఒక జ్ఞాని అని తెలియక మీతో సేవలు చేపించుకున్నాను, నన్ను క్షమించమని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మంగారు ఈ ప్రపంచంలో అందరూ నాకు సమానమే అని చెబుతారు. ఆ తర్వాత యాగంటిలో అచ్చమామకి జ్ఞానబోధ చేస్తారు. అచ్చమామకి చేసిన జ్ఞానబోధ గురించి ఇప్పుడు చూద్దాము. వేషుల వల్ల చాలా మంది ప్రజలు భయంకరమైన వ్యాధులకు గురవుతారు. ఈ వ్యాధి ఏంటో మీకు తెలుసు. తరువాతది భావి వరసలు క్షీణించి తండ్రి కొడుకుని, కొడుకు తండ్రిని చంపుతారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ గురించి మనం తరచూ వింటూనే ఉంటాము. తరువాతది శాంతామూర్తులకు కూడా కోపం వస్తుంది. వివిధ వర్ణాల వాళ్ళు వాళ్ళ యొక్క ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాన్ని ఆచరించి నాశనం అవుతారు. తరువాతది జనుల కడుపుల్లో మంటలు పడతాయి, నోటిలో బొబ్బలు వస్తాయి, రక్తం కక్కుకుని రోగాల పాలయ్యి ప్రజలు చనిపోతారు. జంతువులు కూడా అలానే మరణిస్తాయి. ఇప్పుడు చాలా మంది చూసుకుంటే అలానే మరణిస్తున్నారు. తరువాతది మత కలహాలు పెరిగి ఒకరినొకరు చంపుకుంటారు. ఇది మనం రెగ్యులర్ గా చూస్తూ ఉంటాము. తరువాతది ఒకరి భార్యని మరొకరు వశపరుచుకుంటారు. స్త్రీ పురుషులు కామపీడితులవుతారు. తరువాతది 5000 ఏళ్ల తర్వాత కాశీలో గంగమ్మ కనిపించకుండా పోతుందంట. అంటే మనం కల్కి మూవీలో చూసిన సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. తరువాతది వెంకటేశ్వర స్వామి ఆలయం దొంగతనాలు జరుగుతాయి. మొహమ్మదీయులు అంటే ముస్లిం కింగ్స్ దేవాలయాలను దోచుకుంటారు. అప్పటిలో మొహమ్మదీయులు నిజాములు తిరుపతి దేవస్థానంని దోచుకోవడానికి వచ్చారు. కానీ దోచుకోలేకపోయారని కొందరు చెబుతూ ఉంటారు. వాళ్ళు డైరెక్ట్ గా దోచుకోపోయినా తిరుపతి టెంపుల్ ని టాక్సెస్ రూపంలో దోచుకుంటున్నారు. ఇప్పుడు బనగామపల్లి నవాబులకి ఇచ్చిన జ్ఞానం గురించి చూద్దాము. బ్రహ్మంగారి మహిమల గురించి విన్న బనగామపల్లి నవాబు బ్రహ్మంగారిని స్వయంగా స్వాగతిస్తారు. బ్రహ్మంగారిని పరీక్షించడానికి ఒక సిపాయికి ఒక గిన్నెలో మాంసం ఉంచి దాని మీద గుడ్డ కప్పి తీసుకువచ్చి బ్రహ్మంగారికి ఇవ్వమని చెబుతాడు. సిపాయి కూడా అదే విధంగా చేస్తాడు. అప్పుడు బ్రహ్మంగారు ప్లేట్ మీద ఉన్న క్లాత్ తీసేయగానే అందులో పండ్లు ఫలాలు ఉంటాయి. అప్పుడు నవాబు ఆశ్చర్యపోయి బ్రహ్మంగారిని క్షమించమని అడిగి బ్రహ్మంగారిని అతనికి బోధన చేయమని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మంగారు బనగామపల్లి నవాబుకి జ్ఞాన బోధన చేస్తారు. ఒక విచిత్రమైన ఈత చెట్టు రాత్రి అంతా నిద్రపోయి పగలు లేచి నిలబడుతుంది. అలాగే 8 సంవత్సరాలు చేసి ఆ చెట్టు మరణిస్తుంది. ఆ చెట్టు మరణించగానే ఆ దేశానికి కరువు కాటకాలు ఏర్పడతాయి. తరువాతది కలియుగంలో అదాత్రోనామ సంవత్సరంలో ప్రతి ఊరిలో రూపాయికి పిడికొడు బియ్యం అమ్ముతారు. జనమంతా ఆకలితో అరిచి అరిచి చనిపోతారు. తరువాతది క్రమంగా బనగామపల్లిలో నవాబుల పాలన నశించిపోతుందని ఆయనకి చెబుతారు. తర్వాత కడప నవాబు బ్రహ్మంగారిని రమ్మంటారు. అప్పుడు బ్రహ్మంగారు కూడా వెళ్తారు. కడప నవాబు నా గుర్రం కడుపుతో ఉంది, గుర్రం కడుపున ఆడగుర్రం పుడుతుందా మగ గుర్రం పుడుతుందా అని అడుగుతారు. అప్పుడు బ్రహ్మంగారు గుర్రం కడుపున మగ గుర్రం పుడుతుంది, దాని 4 కాళ్ళు తెలుపు రంగులో ఉంటాయని చెబుతారు. అప్పుడు ఆ నవాబు బ్రహ్మంగారి మాటలు నమ్మరు. బ్రహ్మంగారు ఒక తెరని తెప్పించి ఆ తెరని గుర్రం చుట్టూ కట్టి ఆ గుర్రం కడుపులో ఉన్న గుర్రం పిల్లని బయటికి తీసి నవాబుకు చూపిస్తారు. అలా చూపించిన తర్వాత ఆ గుర్రం పిల్లని తిరిగి గుర్రం కడుపులో పెడతారు. అప్పుడు ఆ నవాబు అక్కడే ఆశ్చర్యపోయి బ్రహ్మంగారిని క్షమించమని అడిగి బ్రహ్మంగారితో కాలజ్ఞానం చేయించుకుంటారు. కడప నవాబుకి చెప్పిన జ్ఞాన బోధన కలియుగంలో 5000 సంవత్సరాలు గడిచిన తర్వాత నేను వీరభోగ వసంతరాయుడుగా మళ్లీ పుడతాను. తరువాతది 14 నగరాలలో జల ప్రవాహాలు ముంచెత్తుతాయి. నేను రావడానికి ఇదే నిదర్శనం. తరువాతది మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుంది అని చెబుతారు. తరువాతది గోల్కొండ నుంచి 2 పిల్లలు పట్టణం ఏలుతారని చెబుతారు. అయితే గోల్కొండని కాకతీయులు ఏలారు. ఆ తర్వాత నిజాములు ఏలారు. తరువాతది కంచి కామాక్షమ్మ కంటి నుంచి రక్తం కారుతుంది. దీని తర్వాత చాలా మంది మరణిస్తారని చెబుతారు. తరువాతది రాయుల వారి సింహాసనం కంబిస్తుంది. రాయుల వారు అంటే శ్రీకృష్ణ దేవరాయల వారు అని అర్థం. ఇది ఆల్రెడీ జరిగింది. ఇవే కాదు బ్రహ్మంగారు చాలా చెప్పారు. ఇక బ్రహ్మంగారు జీవ సమాధి అయ్యే ముందు కొడుకు గోవిందచార్యులకి భార్య గోవిందమ్మకి కొన్ని మాటలు చెప్పారు. కొడుకు గోవిందచార్యులకి ఇన్ని రోజులు నేను మనుషులను జ్ఞానం వైపు నడిపించాను, ఇప్పటి నుంచి నువ్వే నడిపించాలి అని
చెప్పి ఆయనకి ఒక రహస్యం చెబుతాడు. అదేంటంటే గోవింద నీకు ఒక అమ్మాయి జన్మిస్తుంది. ఆమె పేరు ఈశ్వరమ్మ. ఆమె ఒక మహాజ్ఞాని. ఆమె తన మహిమలను చూపించి నాలానే జీవ సమాధి అవుతుంది. అలాగే బ్రహ్మంగారి ప్రియ శిష్యుడైన సిద్ధయ్య గురించి కూడా గోవిందయ్యకు చెబుతాడు. సిద్ధయ్య ఒకప్పుడు క్షత్రియుల ఇంట్లో పుట్టాడు. అప్పుడు గూహత్య చేశాడు. అందుకే ఇప్పుడు మొహమ్మదీయుల ఇంట్లో పుట్టాడు. గూహత్య చేసిన పాపం పరిహాసం కోసం ఇప్పుడు నా శిష్యుడు అయ్యాడు. అతను కూడా చాలా జ్ఞానయోగి అని చెబుతాడు. ఇక తన భార్య గోవిందమ్మకి కూడా కొన్ని మాటలు చెబుతాడు. గోవిందమ్మకి చేసిన బోధనలో బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో మాట్లాడుతుందని చెబుతారు. దీనితో పాటు కృష్ణమ్మ ఉప్పొంగి దుర్గమ్మ ముక్కు దాకా తాగుతుందని ఇక్కడే చెబుతారు. ఇక తన ప్రియ శిష్యులైన సిద్ధయ్యకు ఇలా చెబుతారు. నేను చనిపోయాక హిందూ రాజ్యాలన్నీ అంతమవుతాయి. అఖండ భారతదేశంలో మొహమ్మదీయులు రాజ్యమేలుతారు. ఇది ఆల్రెడీ జరిగింది కూడా. తరువాతది శ్వేతాముఖులు దేశాన్ని పాలిస్తారని కూడా ఇక్కడే చెబుతారు. ఇంకా చాలా చెప్పారు. ఇక్కడితో వీడియో అయిపోయింది. ఈ వీడియో చూశాక చాలా మంది బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమని నమ్ముతారు. కొంతమంది అన్ని కోఇన్సిడెన్స్ అని కూడా నమ్ముతారు. మీ ఒపీనియన్ ని కమెంట్ చేయండి. అయితే నేను నెక్స్ట్ చేయబోయే వీడియో చూశాక మీరు ఒక ఒపీనియన్ కి వద్దురు గాని నా నెక్స్ట్ వీడియోలో కాలజ్ఞానం ని ఎక్స్పోజ్ చేస్తూ ఒక వీడియో చేయబోతున్నా. ఆ వీడియో ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఈ వీడియోకి 3K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఏ రోజు 3K లైక్స్ కంప్లీట్ అవుతాయో ఆ రోజు నేను బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎక్స్పోజ్డ్ వీడియో రిలీజ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ డైలీ కావాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.